ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన బ్రహ్మస్వరూపం నాన్ వెజ్ కారణజన్ముడు నాన్ వెజ్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి. తర్వాత దాని గురించి రివ్యూ చేద్దాం. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు. అవ్వమాక నీకు తెలియదు. నేను చెప్తా. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే, మా గురువుగా చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు, మా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఏంటి అంటే, గరికపాటి గారిపైన యుద్ధం ప్రకటిస్తున్న ప్రపంచ యాత్రికుడు ఆ అన్వేషణ. ఎందుకంటే గరికపాటి గారు ఇండైరెక్ట్గా ఇతనిపైన యుద్ధం ప్రకటించండి అన్నట్టుగా చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళు సాటి హిందువులు అంటే పండితులంతా పిండాలు పెడుతున్నారు. అసలు నేను బ్రహ్మని, నువ్వు విష్ణువి, చాగంటి గారేమో శివుడు, మనము అంత ఒకటి ఒక్క తాటిపై ఉండాలి, అంతేగాని మనపైన మనం యుద్ధం ప్రకటించుకోవడం ఏంటి అనే చెత్త మొత్తం కూడా దీనిలో వాగే. వీనంటే న్యాయదేవత, ధర్మదేవత, అదృష్ట దేవత ముగ్గురు కూడా వెనకాలని నడిపిస్తున్నారంట. అయ్యా బ్రహ్మగారు, మీరు దైవాంశ సంభూతులండి, మీరు ఇక్కడ ఫారిన్లో టైం ఎందుకు వేస్ట్ చేస్తారండి? మీరు వెళ్ళండి, ఇండియాకు వెళ్ళండి. ఇండియాకు వెళ్ళి ఇండియాలో చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. హిందువులు గోమాతల్ని రేపు చేస్తున్నారండి. ఆ కుక్కల్ని, చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదండి. అలాగే గరికపాటి గారు, చాగంటి లాంటి గొప్ప వాళ్ళు సాటి హిందువులు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నారండి. బ్రహ్మగారు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి కాపాడితే తప్ప ఇండియాకి ఇంకొక దిక్కు దివాణా లేదండి. మీరు వెళ్ళండి, మీ బట్టతలతో, మీ పొట్టి ఆకారంతో వెళ్ళండి. వెళ్ళి వామనావతారంలో వెళ్ళి భారతదేశాన్ని సర్వనాశనం చేయండి అని చెప్పేసి ఈ దరిద్రుడికి వాళ్ళు చెప్పారంట. ఏ కళలో చెప్పారా లేకపోతే ఎక్కడ చెప్పారంటే క్లారిటీ లేదు, బట్ వాళ్ళు చెప్పారంట. అందుకనే వీడు వచ్చేసి ఎంఎన్సీ పైన, ఇంకా బెట్టింగ్ యాప్ల పైన, వీటిపైన యుద్ధం ప్రకటించి, ఇది కూడా యుద్ధమే, ఇది కూడా ఒక యుద్ధం ప్రకటించేసి ఇట్లా మన పైన దాడి చేస్తున్నాడంట. సో వీడు బ్రహ్మ అవతారం కాబట్టి ఎవ్వరు కూడా వీడిని క్వశ్చన్ చేయొద్దన్నమాట. వీడిని ఎవరు ప్రశ్నించొద్దు. వీడు మన నాలుగు మీద మచ్చ ఉంటుంది, మచ్చ ఉందని చెప్పేసి అన్నాడు. ఇంకోసారి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తానికైతే ఎస్కేప్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మరి దేశాన్ని మనం వెనకేసుకొస్తున్నాడంటే, ఇన్స్టాగ్రామ్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఫ్లాగు ఉండేది, ఇప్పుడు ఇండియా ఫ్లాగ్ తీసేశాడు ఈ దేశభక్తుడు. అదొకటి. ఇంకోటి, నువ్వు చాగంటిని, గరికపాటిని విమర్శించాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళను విష్ణుమూర్తి, శివుడితో పోల్చి, నేను బ్రహ్మతో పోల్చుకొని తర్వాత వాళ్ళు మోసం చేస్తున్నారు సాటి హిందువులు అని చెప్పడంలో నీ ఒపీనియన్ ఏంటి మిస్టర్ జూనియర్ బ్రహ్మదేవ? నీ ఒపీనియన్ ఏంటి? అంటే శివుడు, విష్ణువు కూడా మోసం చేస్తున్నా కానీ హిందూ మతం అనేది ఒక మోసాలకు నిలయం అని చెప్పేసి వీడు, ఈ బ్రహ్మదేవుడు మీన్స్ ఏంటంటే వీడు ఇంకా వేరే ఏదైనా మతము వచ్చి ఆ మతోద్ధరకుడు వచ్చి ఇది ఇండియాను ఉద్ధరించాల్సిందే తప్ప హిందూ మతం వల్ల వచ్చే వనగూరే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పేసి ఇతను చెప్పకనే చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో మరి నా మాటలు మనకు అర్థం కావు కదా, వాళ్ళ కారణ జన్ముల మాటలు మనకేం అర్థం అవుతాయి? మనకు అర్థం కావు. యుద్ధం ఇంతటితో ఆగిపోలేదు, ఇప్పుడే ప్రకటించాడు యుద్ధం గరికపాటి పైన. ఇది నెక్స్ట్ గరికపాటి తర్వాత చాగంటి తర్వాత జూడే, దాని తర్వాత అసలు వీడికి ఎవడు ఎదురు ప్రశ్నించినా సరే వీడు మొత్తం అందరినీ కూడా తొక్కుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నాడు. నాకు ఎందుకో వీడికి పిచ్చి లేసిందేమో డౌట్ వస్తుంది. ఇది పిచ్చికి సెకండ్ స్టేజ్ లాగా ఉంది, మరి ఇంకా ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందో అర్థం కాదు. అలాంటి ఇష్యూ చేసేసి వీడిని ఇంటర్పోల సహాయంతో పట్టుకురావాలి ఇండియాకి. అలాగే వీడి సోషల్ మీడియా మొత్తం కూడా డిలీట్ అయిపోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాయన ఎన్నిసార్లు చెప్పాలి స్వామి. వీళ్ళు యోగి ఆదిత్యనాథ్, మోడీ అని చెప్పేసి వీళ్ళు ఎలివేషన్లు ఇవ్వడం తప్ప ఏం కనిపించట్లా. ఆడ ప్రొసీడింగ్స్ ఏం ముందుకోతలు. ఇంకా ఎంత అనుభవించాలంటే ఇంకా ఇంకెన్ని వినాలి మేము? ఏదో ఒకటి చేయండి తొందరగా.